సో హాయ్ అండి. సో ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారు. ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదని అడుగుతున్నారండి. సో లో బడ్జెట్ కదంటండి, 2 లక్షలు సంవత్సరానికి. హాస్టల్ ఫీజు ఫ్రీ, మెస్ ఫీజు ఫ్రీ. సో ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్ ఇలా చెప్తున్నారని అడుగుతున్నారండి. సో 100% నాట్ వర్తబుల్ అండి. ఎందుకంటే ఉజ్బెకిస్తాన్ ఎంబీబీఎస్ అనేది సో మీకు స్టాండర్డ్స్ ఏమి ఉండవు. మీరు ఒకసారి కావాలంటే ఎఫ్ఎంసీ పాస్పోర్ట్స్ అనేది చెక్ చేయండి. ఓకేనండి. అసలు అది అండర్ డెవలప్డ్ కంట్రీ బేసికల్గా. దాంట్లో కూడా మీకు యావరేజ్గా 30 లక్షలు మినిమం అవుతుంది, 30-40 లక్షలు అవుతుంది యావరేజ్గా. ఆ 30-40 లక్షలు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో పెట్టాల్సిన అవసరం లేదు. అదే మీకు చెప్తున్నా కదా, 30 లక్షలు దాటిందంటే, లేదా మినిమం లో బడ్జెట్ అయినా సరే 20 లక్షలు 25 లక్షలు అయినా సరే రష్యా 100% బెటర్. మీకు 30 లక్షలు దాటిందంటే ఇంకా 200% రష్యా బెటర్. ఎందుకంటే ఉజ్బెకిస్తాన్లు, కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాంలు ఇవన్నీ జస్ట్ ఏంటంటే డబ్బులు మీరు 20 లక్షల కంటే ఎక్కువ ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన కంట్రీస్ కాదు ఇవన్నీ. మీరు 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు దాకా పెట్టుకుందాం అనుకున్నప్పుడు లో బడ్జెట్ అయిన రష్యాలో ఎక్స్ట్రాడనరీ యూనివర్సిటీస్ ఉన్నాయి 20-25 లక్షల్లో. మీరు 30 లక్షలు దాటిందంటే ఇంకా రిమైనింగ్ కంట్రీస్ అన్నెసరీ వేస్ట్. మీకు ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్ అని జస్ట్ మిమ్మల్ని ట్రాప్ చేస్తారు ఆఫర్ డిస్కౌంట్లు అని. సో ట్రాప్ అయితే మాత్రం మీరు ₹1,00,000 కోసం చూస్తే అక్కడ మీ కెరీర్, టైం, మనీ అంతా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి డెసిషన్ మేక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిస్తున్నా జస్ట్ కండక్ట్ బిల్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.